నాకు ఈసారి యూపీఎస్సీలో ఏఐఆర్ 887 ర్యాంక్ వచ్చింది అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ అటెంప్ట్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బి సెలెక్టెడ్ ఇన్ యూపీఎస్సీ ఫైనల్ ఇయర్. ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలబడాలని కలలు కనేది. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. జాయిన్ అవ్వాలని అనుకునే లోపు విధి పగబట్టినట్లు పెరాలసిస్ ఆమెను మంచానికి పరిమితమయ్యేలా చేసింది. కాలం కలిసిరాక కాళ్ళు కదల్లేని స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమె గుండెలు పగిలేలా ఏడ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఉక్కు సంకల్పంతో చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తితో సివిల్స్ పై దృష్టి సారించింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా గంటలు గంటలు చదివింది. కట్ చేస్తే మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాలలో ఈ యువతి జాతీయ స్థాయిలో 887వ ర్యాంకు సాధించి వావ్ అనిపించింది. ఆమె వేములపాటి హనిత. ఇంతకు ఈ యువతి సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే సామెత మనం వినే ఉంటాం. సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ అనుకున్నది సాధించవచ్చని మనకు ఎంతో మంది విజయం సాధించి చూపించారు. కాలం, ప్రతికూల పరిస్థితులు అడ్డంకులుగా మారినా లక్ష్యంపై గురిపెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం వరిస్తుందని నిజం చేసి చూపించింది వేములపాటి హనిత. పెరాలసిస్ ఆమెను మంచానికి పరిమితం చేసిన సంకల్పం ఆమెను సివిల్స్ ర్యాంకర్ను చేసింది. ఇప్పుడు ఆమె సాధించిన విజయం గురించి 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె పేరు వేములపాటి హనిత. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమెకు చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. ఇంటర్మీడియట్ వైజాగ్లో పూర్తి చేసింది. అనంతరం 2012లో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎట్టకేలకు ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ సీటు సాధించడంతో ఎగిరి గంతేసింది. ఇక వెళ్దామనుకునే లోపే విధి పగబట్టినట్లుగా అకస్మాత్తుగా హనితకు పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆమె 2 కాళ్ళు చచ్చుబడిపోవడంతో కదలేని స్థితిలోకి చేరి వీల్ చైర్కు పరిమితమైంది. ఎన్నో ఆశలతో ముందుకు వెళదామంటే ఇలా జరగడంతో హనిత గుండెలు పగిలేలా ఏడ్చింది. అయినా సరే వెనకడుగు వేయలేదు. ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తిని చంపుకోలేక డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2019లో సివిల్స్ పై దృష్టి సారించి అప్పటి నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. పట్టు వదలని విక్రమార్కుడిలా ఉక్కు సంకల్పంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడి చదివి మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాలలో జాతీయ స్థాయిలో వేములపాటి హనిత 887వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. కూతురు విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు మురిసిపోయారు. అనంతరం హనిత మాట్లాడుతూ, ఈ ర్యాంకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, తనలాంటి ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తే ఇదిగో నాలాగా విజయం సాధించవచ్చని ఆమె తెలిపారు. నమస్తే అండి, నా పేరు హనిత వేములపాటి. నాకు ఈసారి యూపీఎస్సీలో ఏఐఆర్ 887 ర్యాంక్ వచ్చింది అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ అటెంప్ట్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బి సెలెక్టెడ్ ఇన్ యూపీఎస్సీ ఫైనల్ ఇయర్. బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలబడాలని అనుకుంది. కానీ విధి ఆమెను వెక్కిరించింది. దివ్యాంగురాలనని ఏనాడు కృంగిపోలేదు. వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేసింది. వీల్ చైర్కు పరిమితమై సరే చదువుపై ఆమెకున్న ఆసక్తిని చంపుకోలేక బాగా చదివి ఎట్టకెలకు సివిల్స్ ఫలితాలలో సత్తా చాటి ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది వేములపాటి హనిత. సంకల్పం ఉండాలే తప్ప ఇదిగో హనితలా కష్టపడితే విజయం తప్పక వరిస్తోంది.